హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ కనుక మనం చూస్తే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ విచ్ హెల్ప్స్ ఇన్ కార్బన్ సీక్వెస్ట్రేషన్. కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే మన క్లైమేట్లో ఉన్నటువంటి ఏదైతే కార్బన్ ఉందో దాన్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ అనమాట. మూడిట్లతో చేయొచ్చు. కంటోర్ బండింగ్ చేయొచ్చు, రిలే క్రాపింగ్, ఇవన్నీ కూడా వ్యవసాయంలో రకరకాల పద్ధతులు, జీరో టిల్లేస్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఆన్సర్ 1, 2, 3. సో ఈరోజు సెషన్ వెరీ ఇంట్రెస్టింగ్ సెషన్. అప్పుడప్పుడు సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియా కారణంగా నేను అనను, సోషల్ మీడియా మాధ్యమం ఉన్నప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా జాగ్రత్త వహించాలి అనేటటువంటి దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే సాక్షాత్తు CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఈ టాపిక్. మీ అందరికీ ఖజురహో టెంపుల్స్ గురించి తెలుసు. అది చండేలా డైనెస్టీ అని చెప్పేసి 10 నుంచి 14వ శతాబ్దం మధ్యలో భారతదేశంలో వర్ధిల్లినటువంటి ఒక సామ్రాజ్యం. వీళ్ళు పేరుకి శైవిజం అంటే శివుణ్ణి పూజించినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా విష్ణువుకి సంబంధించి అనేక గుళ్ళు గోపురాలు కట్టినటువంటి చరిత్ర వీళ్ళకున్నది. సో ఖజురహో టెంపుల్స్ మనకి యునెస్కో హెరిటేజ్ సైట్, అంటే యునెస్కో వాళ్ళు వారసత్వ సంపద కింద గుర్తించినటువంటి టెంపుల్స్ ఇవి మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్నాయి. వింధ్యారేంజ్లో ఉంటాయి. 1986లోనే గుర్తించారు వీటిని. సో దీని గురించి అల్బురుని, ఇబిన్ బతూతా లాంటి ట్రావెలర్స్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్ కూడా వాళ్ళ పుస్తకాల్లో చాలా గొప్పగా రాశారు. ఎందుకంటే ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి గుడుల్లో ఇవి ఒకటి. ఎందుకంటే ఈ టెంపుల్స్ బయట ఉన్నటువంటి ఎరోటిక్ ఇమేజెస్ మనిషికి రిప్రొడక్షన్ అంటే తర్వాత తరాన్ని సంతతిని ఉత్పత్తి చేయడానికి సెక్షువల్ థింగ్స్ కూడా ఇంపార్టెంటే. అంటే సాధారణంగా భారత సమాజంలో సెక్షువల్ అఫైర్స్ గురించి ఓపెన్గా మాట్లాడేటటువంటి సమాజం కాదు మనది. సో వీఆర్ నాట్ నెయిదర్ కంప్లీట్ ఓపెన్ సొసైటీ నార్ కంప్లీట్ క్లోజ్డ్ సొసైటీ. సో మనం ఆచమనం చేసినట్టు ఇట్లా హాఫ్ ఓపెన్ హాఫ్ క్లోజ్ అనమాట. సో అట్లాంటి సమాజంలో ప్రజలకు ఈ సెక్షువల్ థింగ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక రకంగా సెక్షువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పడానికి ఈ టెంపుల్స్ బయట ఉన్నటువంటి ఎరోటిక్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని 10-14వ శతాబ్దం మధ్యకాలంలోనే ఉపయోగించుకున్నారు. సో ఇవి డెఫినెట్గానే మానవులు కట్టినటువంటి గొప్ప ఆర్కిటెక్చర్స్లో ఒకటిగా నిలిచాయి. అయితే దీనికి సంబంధించి ఒక టెంపుల్ పాడైంది. ఈ పాడైనటువంటి దాన్ని పునరుద్ధరించాలని ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. సో దీనికి సంబంధించి CJI చేసినటువంటి రిమార్క్స్ మన దేశంలో సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపే. న్యూస్లో కనుక మనం చూస్తే సెప్టెంబర్ 16వ తారీఖున గవాయ్, CJI ఆఫ్ ఇండియా, ఈయన ఒక పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రాతినిధ్య వాద్యం ఒకటి ఉంది. అది ఏంటంటే లార్డ్ విష్ణు ఐడోల్ ఏదైతే ఉందో అది ఖజురహో టెంపుల్ దగ్గర ఉన్నటువంటిది పాడైంది. సో ఆయన ఏమన్నారంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను, మీరు వెళ్ళి డైరెక్ట్గా దేవుణ్ణి అడగండి ఏదైనా చేయమని. సో మేమేం చేస్తాము, టెంపుల్లో ఉన్నటువంటి అది పాడైతే, సో మీరు కనుక లార్డ్ విష్ణు డివోటీ అయితే, అంటే మీరు విష్ణువు భక్తుడైతే మీరు దయచేసి విష్ణువుని ప్రార్థించండి, మెడిటేషన్ చేయండి. ఎందుకంటే ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది. సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జ్యూరిస్డిక్షన్లో ఉన్నప్పుడు అందులో చాలా రూల్స్ ఉంటాయి. సో దానికి సుప్రీంకోర్టు ఏం చేయగలుగుతుంది? సో కాబట్టి ఇందులో వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. సో దీని మీద సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వలేదు. సో కాబట్టి మీరు దేవుణ్ణి ప్రార్థించండి, లేదంటే వెళ్ళి దేవుణ్ణి అడగండి అనేటటువంటి ఒక రిమార్క్ ఇచ్చారు. సో ఈ రిమార్క్ ఇచ్చినటువంటి అంశంలో ఏమైందంటే ఆయన కాస్త కఠినంగా చెప్పుండొచ్చు ఈ రిమార్క్ని. దీన్ని సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఇది వచ్చిందో సోషల్ మీడియాలో దీని మీద చాలా దుమారం రేగింది. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ అయితే కాస్త గట్టిగానే దీని మీద హెచ్చరికలు అని అనను కానీ బట్ దాని రియాక్షన్ అనేటటువంటిది ఇచ్చింది. సో దీనికి సంబంధించి మళ్ళా CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, దీని మీద వివరణ ఇచ్చారు. నేను అన్ని రిలీజియన్స్ అంటే అన్ని మతాలను కూడా నేను గౌరవిస్తాను, ట్రూ సెక్యులరిజం అనేటటువంటి దాన్ని ప్రతిబింబించాలనే ఉద్దేశంతోనే నేను అట్లా మాట్లాడాను తప్ప హిందూయిజం మీద కానీ వేరే మతాల మీద కానీ మరొకలాగా నేను ప్రవర్తించడం అనేటటువంటి నా ఉద్దేశం కాదు అని చెప్పారు. దీని మీద సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా, మనం ఎప్పుడో న్యూటన్ 3rd లాలో ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇండియాలో ప్రతి యాక్షన్కి సోషల్ మీడియా రియాక్షన్ ఉంటుందని కాస్త వ్యంగ్యంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ మొత్తం కోణంలో, ఈ మొత్తం కాంట్రవర్సీలో ఖజురహో టెంపుల్స్ మరొకసారి హైలైట్ అయ్యాయి. సో అసలు ఏంటి ఖజురహో టెంపుల్స్ అంటే టెంపుల్స్ ఆఫ్ ఖజురహో ఏంటి? సో టెంపుల్స్ ఆఫ్ ఖజురహో మనకి నార్త్ ఇండియన్ ఆర్కిటెక్చర్ నగరా స్టైల్లో కట్టినటువంటి టెంపుల్స్. మనకి పంచయాతన స్టైల్ అని ఉంటుంది, ఒక మెయిన్ టెంపుల్ ఉంటుంది, దాని చుట్టూ 5 గోపురాలు ఉంటాయి, మొత్తంగా 5 టెంపుల్స్ ఉన్నట్టుగా ఉంటాయి.
సో అలా మనకి ఈ టెంపుల్స్ తాలూకా గొప్పతనం ఏంటంటే ఇవి ఏ రకమైనటువంటి ఇన్నర్ వాల్ అంటే ప్రహారీ గోడ లోపల ఉండవు. సాధారణంగా టెంపుల్ అట్లా ఓపెన్గా ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి మనకి అధిష్టాసన, బేస్మెంట్ అని, రైజ్డ్ ప్లాట్ఫామ్, ప్రదక్షిణాపతి, ఇట్లా మనకి కలస, అమలక, ఇగో ఇది కలస అని అంటాము, దాని చుట్టూ ఉన్నటువంటి రింగ్ని అమలక అని అంటాము. సో ఈ మొత్తం గోపురాన్ని శిఖర అని అంటాము. సో ఇట్లా నగరా స్టైల్లో కట్టబడినటువంటి టెంపుల్సే ఈ ఖజురహో టెంపుల్స్. ఈ ఖజురహో టెంపుల్స్ మనకి చండేలా డైనస్టీలో 900 నుంచి 1130 అంటే 10వ శతాబ్దము 12వ శతాబ్దం మధ్యకాలంలో కట్టినటువంటి టెంపుల్స్ ఇవి. ఫ్రీ స్టాండింగ్ స్ట్రక్చర్స్ ఇవి, ఏ రకమైనటువంటి ఇన్నర్ వాల్ లోపల ఉండవు. సో ఫ్రీగా నించున్నటువంటి టెంపుల్స్. సో ఇందులో ఒక చజ్జాస్ అనేటటువంటి ఒక స్టైల్ ఉంది. ఇది మనకి ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. అదేంటంటే సూర్యుడి కాంతి డైరెక్ట్గా లోపల రాకుండా స్లాంటెడ్గా పడేటట్టుగా దీనికి ఒక విండోస్ అనేటటువంటి వాటిని కూడా ఇగో ఇట్లా విండోస్ ఉంటాయి అన్నమాట. ఈ టెంపుల్లో దీన్నే చజ్జా స్టైల్ అని అంటారు. సో అదేంటంటే బేసికల్గా స్లోపింగ్ సన్షేడ్ పడడానికి ఉపయోగించినటువంటి ఒక టెక్నిక్. సో నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కట్టారు. బేసికల్గా ఈ టెంపుల్స్ ఖజురహోలో ఉన్నటువంటి టెంపుల్స్ దేనికి ఫేమస్ అంటే సో కందారియా మహాదేవ్, అలాగే లక్ష్మణ, అలాగే విశ్వనాథ, అలాగే ఈ టెంపుల్స్ పంచయాతనాస్ టెంపుల్స్ స్టైల్లో ఉంటాయి. అంటే 5 టెంపుల్స్ ఉంటాయి. సో అట్లానే ప్రతిదానికి మండపం, ప్రతిదానికి సొంతంగా ఒక శిఖరం అనేటటువంటిది ఉంటుంది. అలాగే గర్భగృహం ఉంటుంది, అంటే గర్భగుడి అని అంటాం మనం. అట్లాగనే వితౌట్ ప్రదక్షిణాపత్ కూడా ఉంటుంది. అట్లాగనే ఓవరాల్ ప్లాన్ అనేటటువంటిది లాటిన్ క్రాస్లో మనకి ఫాలో అయినటువంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా ఖజురహో అనగానే మనకి ఎరోటిక్ టెంపుల్స్, ఎరోటిక్ స్కల్ప్చర్స్, అంటే ఇందాక చెప్పినట్టుగా సెక్షువల్ లైఫ్ ఆఫ్ హ్యూమన్స్ని ప్రతిబింబించేటట్టుగా దీని మీద అలాంటి కొన్ని ఈ ఏమంటే మనము ఐడోల్స్, చిహ్నాలను చెక్కబడ్డాయి. సో అది చాలా డీటెయిల్గా చెక్కబడ్డాయి అనమాట. అంటే ఆ రోజుల్లోనే గుడి అనేటటువంటిది లోపల పవిత్రత ఉంటుంది, అలాగే మనిషి జీవితంలో పవిత్రతతో పాటు రిప్రొడక్షన్ అంటే తర్వాతి తరాన్ని అందజేయడానికి మనందరికీ సెక్షువల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అనేటటువంటి ఒక ఫిలాసఫీని కూడా పెట్టారని దీని మీద అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. సో ఇదేంటంటే నగరా స్టైల్ ఆఫ్ టెంపుల్ అని ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే టెంపుల్లో శాంక్టమ్, అట్లాగనే అంతరాల అంటే నారో ఛాంబర్ ఒకటి ఉంటుంది, అలాగే మహామండపాన్ని ట్రాన్సెప్ట్ అని అంటాము, అట్లాగనే అర్ధమండపాన్ని ఉంటుంది, ఎడిషనల్ హాల్స్ ఉంటాయి, అట్లాగనే ఒక మండపం ఉంటుంది, దాంతోపాటుగా ప్రదక్షిణాపత్ ఒకటి ఉంటుంది, అంటే మనం ప్రదక్షిణాలు చేయడానికి. ఇట్లా 5 ఇంపార్టెంట్ థింగ్స్ కన్సిస్ట్ అయి ఉంటాయి. సో యునెస్కో స్టేటస్ ఇది బేసికల్గా 1986 ఆ ప్రాంతంలో యునెస్కో స్టేటస్ ఇచ్చారు దీనికి. వింధ్యన్ రేంజ్లో ఈ టెంపుల్స్ ఉంటాయి. సో ఇందాక చెప్పినట్టుగా ఎరోటిక్ ఇమేజెస్తో పాటు రకరకాల కల్చర్స్ అనేటటువంటి వాటిని చాలా ఇందులో తీర్చిదిద్దడం అనేటటువంటిది భారతదేశంలో ఏమో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకుల్ని చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేసినటువంటి ఒక రిలీజియస్ ఆర్కిటెక్చరల్ ప్లేస్ ఇది. సో కాబట్టి ఫీమేల్ బ్యూటీ, ఫర్టిలిటీ అంటే అసలు ఈ మనిషి పుట్టడానికి, బికాజ్ రిప్రొడక్షన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ క్రీచర్ కదా. అది ఇప్పుడు నెక్స్ట్ ప్రొజనీ రావాలంటే మన నుంచి మన నెక్స్ట్ తరం రావాలన్నా ఏ జంతువు మీరు తీసుకున్నా అంటే యానిమల్స్లో ఏది తీసుకున్నా రిప్రొడక్షన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ అఫ్కోర్స్ దాన్ని ఇప్పుడు మీడియాలో వీటిల్లో ఒక ట్యాబు అంశంగా మనం మార్చేసాం కానీ బట్ ఒరిజినల్గా చూసుకుంటే అదే మనకి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా. సో కేవలం ఒక ఆడ మగ మధ్య ఉన్నటువంటి సంభోగాన్ని ఒక సెక్స్ అనేటటువంటి రూపంలో కనుక చూస్తే ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. అదే పురుటి నొప్పులు పడేటటువంటి తల్లి యొక్క ఆవేదన చూస్తే అందులో మనం మనిషి పుట్టేటటువంటి ఒక ఏమంటాం మనం ఆ సోర్స్గా కూడా మనం దాన్ని భావించవచ్చు అని చెప్పేసి. సో కాబట్టి అట్లాంటి ఒక ఫిలాసఫీని ప్రతిబింబించేలాగా ఈ టెంపుల్స్ కట్టారు. సో అట్లాగనే మనకి ఈ వాల్స్ ఆఫ్ ద టెంపుల్స్లో మనకి హ్యూమన్ లైఫ్ సైకిల్ ఎట్లా ఉంటుంది అంటే పుట్టుక నుంచి చావు వరకు కూడా ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఒక ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ని చెప్పారు. అలాగనే 5 డిఫరెంట్ స్కల్ప్చర్స్ ఉంటాయి, కొన్ని కల్ట్ ఇమేజెస్ ఉంటాయి. అట్లాగనే దాంతోపాటుగా పరివార, పర్వస, ఆవరణ దీనికి సంబంధించిన దేవతలు ఉంటారు. అలాగే అప్సరసాస్ కొంతమంది ఉంటారు అంటే ఏంజల్స్. అలాగే సెక్యులర్ స్కల్ప్చర్స్ కొన్ని ఉంటాయి అంటే డాన్సర్స్, మ్యూజిషియన్స్ వీళ్ళు ఉంటారు. అలాగే మిథికల్ క్రీచర్స్ కొన్ని అంటే కొన్ని యానిమల్స్ యూనికార్న్ అంటాం కదా మనం, అది మనకి కొమ్ము ఉన్నటువంటి ఒక గుర్రం, ఎగిరే గుర్రం. సో అట్లాంటివి. సో రకరకాల మిస్టికల్ ఫిగర్స్ ఆఫ్ ద యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట.
సో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఇందులో మనకి ఫస్ట్ ఖజురహో టెంపుల్స్ గురించి 11వ శతాబ్దంలో అబూ అల్బెరూని తన పుస్తకంలో రాశాడు. తర్వాత 14వ శతాబ్దంలో ఇబిన్ బతుతా కూడా రాశాడు. ముఖ్యంగా హిందూయిజంలో ధర్మార్థ కామ మోక్షాలు అని ఉంటాయి. సో కర్మ అంటే సాధారణంగా మనం చేసేటటువంటి పనులు, కామ అంటే చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మనిషికి ఉన్నటువంటి ఏ రకమైన కోరికనైనా కూడా కామంలోకే వస్తుంది. మోక్ష అంటే మనం పొందేటటువంటి చివరిగా పొందేటటువంటి కైవల్యం అని అనుకుంటే ఇవన్నీ ధర్మంతో ముడిపడాలి అనేటటువంటి ఒక థింగ్ని ఆ పర్టికులర్ టెంపుల్స్ ప్రతిబింబించారు. సో దీంతో పాటుగా ఇక్కడ బేసికల్గా ఏంటంటే శివశక్తి కల్ట్ అనేటటువంటిది కూడా ఇక్కడ ఎక్కువగా ఈ కన్స్ట్రక్షన్లో ప్రతిబింబిస్తుంది అని కూడా చెప్పారు. అంటే ఒరిజినల్గా మనం చూసుకుంటే చండేలా డైనెస్టీ శైవిజంలో ఉన్నవాళ్ళు, కానీ విష్ణువుకి సంబంధించిన టెంపుల్స్ కట్టారు వాళ్ళు. సో అదొక గొప్పతనం ఇక్కడ. మరికొంతమంది ఏం చెప్పారంటే అప్పట్లో దేవదాసి వ్యవస్థ ఉండేది టెంపుల్స్లో, ఆ దేవదాసి వ్యవస్థను ప్రతిబింబించడానికి ఈ టెంపుల్ యాక్టివిటీస్ అనేక రకాలుగా కట్టారని మరొక అంశం ఉంది. అట్లాగే ఈ టెంపుల్స్ కూడా 3 గ్రూప్స్లో ఉంటాయి. వెస్ట్రన్ గ్రూప్, సదరన్ గ్రూప్, ఈస్టర్న్ గ్రూప్ అని రకరకాలుగా వీటిని విభజించారు కూడా. సో ఇలా ఉన్నటువంటి ఖజురహో టెంపుల్స్ ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో చాలా గొప్ప పాత్రను పోషించినటువంటి బెస్ట్ టూరిస్ట్ ఏరియాస్ ఇన్ మధ్యప్రదేశ్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో దీనికి రిలేటెడ్గా అదే క్వశ్చన్ కాదు కానీ రిలేటెడ్ క్వశ్చన్, దయచేసి దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే డిస్కస్ ద డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఖజురహో టెంపుల్స్ బిల్డ్ బై చండేలా రూలర్స్, హౌ దే రిఫ్లెక్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నగరా స్టైల్ 200 పదాల్లో రాయండి. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి కమెంట్స్ మీద మీ అభిప్రాయం సరైనదా తప్ప, సో దీనికి కూడా జస్ట్ ఒక కమెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ. మరొక సెషన్తో మనం రేపు కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే.